హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు వారా విలేజ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పల్లీలతో రసం చేద్దామండి. ఒక్క టమాటా కూడా అవసరం లేదండి. ఇదిగోండి, ముందుగానే పల్లీలు వేయించుకొని బాగా కలర్ వచ్చే వరకు అండి వేయించుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే పెట్టుకొని కొద్దిగా మీకు కారానికి తగ్గట్టు అండి మిరపకాయలు, మావైతే పండిన మిరపకాయలు అండి, కారం ఎక్కువ ఉంటాయి, అందుకే నేను 6 తీసుకున్నానండి. జీలకర్ర వేయండి, జీలకర్రేనండి బాగా పడాలా, బాగుంటుందండి టేస్ట్ ఈ రసము. జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి, పచ్చిదైనా వేసుకోండి. నాకైతే పచ్చిది లేదండి, అందుకే అండి వెట్టిది వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె పోసి వేయించుకోండి. జీలకర్ర బాగా గమాలిస్తూ ఉంటుందండి, ఆ వాసనకేనండి టేస్ట్గా ఉంటుంది పల్లీల రసము. అంతేనండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని, నేనైతే మా పిల్లోనికండి కొన్ని పప్పులు తీసి పెట్టినండి, మళ్ళీ వస్తాడండి పప్పులని, అందుకేనండి మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ పొడి చేసుకోవాలండి. ముందుగానే నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఆ నిమ్మకాయను కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టేయాలండి. ఒక చిన్న ఎర్రగడ్డ వేసుకొని మిక్సీ పట్టండి. ఆ పేస్ట్ అంతా పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, వేరేది కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి, మళ్ళీ ఇక్కడండి ఎర్రగడ్డలు వేసి చాలాసేపు వేగించద్దండి, లైట్గా వేయించండి. ఇవేనండి ఆ జీలకర్ర, ఈ ఎర్రగడ్డేనండి టేస్టు పల్లీల రసానికి, అందుకేనండి లైట్గా వేయించుకొని కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేయండి, మళ్ళీ బాగుంటుందండి. అంతేనండి. పోపు పెట్టి ఆ పోపులో ఇందాక మిక్సీ పట్టిన ఆ మిశ్రమాన్ని ఇందులో వేయండి. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసి, ఇదిగోండి నేనైతే మిక్సీ గిన్నె కూడా కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోనే పోస్తున్నానండి. నీళ్ళు పోసి మరి ఒకసారి కలబెట్టి అందులో పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేయాలండి. అంతేనండి. మరీ చిక్కగా ఉందేమో చూసి ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. పతలాగా ఉండాలండి, చిక్కగా ఉంటే బాగుండదండి. అంతేనండి. చూడండి, కలబెట్టుకొని నాకైతే చిక్కగా ఉందండి, అందుకే నేను ఇంకా కొన్ని నీళ్లు పోస్తున్నానండి. అదిగోండి, ఇంకా పతలాగా అయిందండి, ఇంకా చాలండి. మరి పతలాగా ఉంటే బాగుండదండి. ఇదిగో చూడండి, సరిపోతుందండి ఆ మటుకు. అలా గంటకు జారుతూ ఉండాలండి, అంతవరకు పెట్టుకోవాలండి. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి.